వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవలందిస్తున్న టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి టంగ్ స్లిప్ అయ్యారు. దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా అభివర్ణించారు. మహానాడు పుణ్యమా అని బాగుపడుతుందని ముక్తాయించారు. టీడీపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యా వ్యాపారంతో కోట్లు గడించిన మూర్తికి తానొకప్పుడు చదువుకున్న ఏయూ దెయ్యాల కొంపలా కనిపిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది బాగు చేస్తారు. దుమ్ము పట్టేసి బూజు పట్టి గబ్బిలాలు తిరుగుతున్నాయి కదా, అట్లా అద్దిస్తారు కదా, అది కూడా అద్దిస్తారు కదా. ఇప్పుడు గీతంలో ఉన్నాయి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది, 300 రూములు తీసుకున్నారు, శుభ్రం తుడుస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఏమైనా పెయింట్లు గీంట్లు ఉడితే వాళ్ళే బాగు చేస్తున్నారు. ట్యాప్ లైన్ అది ఆంధ్ర యూనివర్సిటీకి ఉపయోగం అంటావా నష్టం అంటావా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? ఇవి ఉత్తరాంధ్రకే చదువుల నిలయంగా ఉన్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుపై విశాఖ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలు. వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఏయూపై టీడీపీ సీనియర్ నేత చేసిన ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సమాజం, పౌర సమాజం భగ్గుమంటోంది. తన ఆధీనంలోని గీతం యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడానికి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపలా అభివర్ణించడం మూర్తి వంటి సీనియర్ నేతకు తగునా అని మండిపడుతున్నారు విద్యార్థులు. విద్యాదానం చేసి పీహెచ్డీ ప్రదానం చేసిన వర్సిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సమాజంలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న మూర్తి చేసిన ఈ చౌకబారు వ్యాఖ్యలు మేధావులు, విద్యార్థుల గుండెల్లో గుణపల్లా తగులుతున్నాయి. మూర్తి గారు, మీరు ఇదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. నిజంగా ఇది దెయ్యాల కొంప అయితే ఆ డాక్టరేట్ ని మా యూనివర్సిటీకి వెనక్కి ఇచ్చేయండి. పత్రికాముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా క్షమాపణ కోరాలని మా అసోసియేషన్ అందరి తరపు నుంచి కూడా కోరడం. లేని పక్షంలో రేపు గట్టిగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఏయూ వేదికగా 3 రోజుల పాటు మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. అయితే రాజకీయ పార్టీ సమావేశానికి ఏయూ గ్రౌండ్స్ ఇవ్వటంపై తొలి నుంచి విద్యార్థి సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అడిగిన ప్రశ్నలకు గీతం మూర్తి ఇచ్చిన సమాధానం ఇది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? టీడీపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఏయూ విద్యార్థుల్లో అగ్గిరాజేశాయి. మూర్తికి వ్యతిరేకంగా ఆందోళనకి దిగిన విద్యార్థులు ఎమ్మెల్సీ పదవికి అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మహానాడు పెట్టుకుంటామనే రాజకీయ పార్టీలు పెట్టుకోవడం ఒక తప్పు అయితే, ఎంయూనివర్సిటీ చెప్పిన చేస్తే మరొక తప్పు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఒక చీకటి రోజుగా మేమంతా పరిణిస్తాం. వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించడం. లేని పక్షంలో మహానాడు కూడా మా యొక్క విద్యార్థులతో జరగనీయకుండా చేస్తామని కూడా మేమంతా కూడా తెలియజేస్తున్నాం. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాస్ సైతం మూర్తి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తను అధిపతిగా ఉన్న విద్యా సంస్థల్ని అభివృద్ధి చేసుకోవాలనుకోవటం తప్పు కాదు, కానీ వేలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఆంధ్ర యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది పౌర సమాజం. మొత్తానికి ఏయూ వేదికగా జరుగుతున్న మహానాడు చుట్టూ జగడాలు ముసురుకోవటం, టీడీపీ సీనియర్ నేత చేసిన కామెంట్లతో వివాదం రచ్చకెక్కడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏయూ దెయ్యాల కొంపంటూ టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏయూ గేట్ ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. మూర్తి దిష్టిబొమ్మను దహనం చేయడానికి విద్యార్థులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.